కౌన్సిలర్ టికెట్ కోసం పూటకో పార్టీ మార్చిన ఓ అభ్యర్థి. రోడ్డు ప్రమాదాలు కరోనా కన్నా డేంజర్. గుడి వెనక గంజాయి సాగు, చిరుత భయం. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కాసేపట్లో ముగియనుంది. చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో 19 వార్డులకు గాను 80కి పైగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గురు వినయ్, మాజీ ఎంపీపీ మహమ్మద్ ఎజాజ్ కుటుంబ సభ్యులు మున్సిపల్ చైర్మన్ బరిలో ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. కౌన్సిలర్ టికెట్ కోసం ఓ నాయకుడు ఒకే రోజు 2 పార్టీల కండువాలను మార్చాడు. కోరుట్ల పట్టణంలోని 8వ వార్డు నుంచి పోటీ చేసేందుకు తోట గంగాధర్ కొద్ది రోజులుగా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వార్డు నుంచి పార్టీ తరపున మరొకరు యత్నిస్తుండటంతో టికెట్ రాదని భావించిన గంగాధర్ నిన్న ఉదయం బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజీవ్ గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ విషయం కాంగ్రెస్ ముఖ్య నాయకులకు తెలియటంతో రాత్రి గంగాధర్ ను మెట్పల్లిలోని పార్టీ కార్యాలయానికి పిలిపించారు. 8వ వార్డు అభ్యర్థిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ఆయనకు కండువా కప్పి తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు. ఉదయం ఒక పార్టీలో చేరగా రాత్రికి మరో పార్టీ గూటికి చేరుకోవటం కోరుట్లలో చర్చనీయాంశమైంది. నేను కాంగ్రెస్ పార్టీలోనే గత 30 ఏళ్ల నుంచి కార్యకర్తగా కొనసాగుతున్నా. రత్నాకర షాపు అప్పంచెల్లి కూడా నేను కార్యకర్తగా కొనసాగుతున్నాను. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున 8వ వార్డులో పోటీ చేస్తున్నాను. రాలేదని చెప్పి బదనాం చేయడం వల్లనే ఈ ఇన్సిడెంట్లు ఇట్లా జరగడం అంతే తప్ప నేను 100% ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫునే 8వ వార్డులో పోటీ చేస్తున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఓట్లు అమ్మబడవు అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇంటి గేట్ కి ఓట్లు అమ్మబడవు అంటూ పలువురు పట్టణ ప్రజలు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో అమూల్యమైనదని, ప్రలోభాలకు లొంగి ఓటును దుర్వినియోగం చేసుకోవద్దని కొందరు సూచించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 10TV నూతన సంవత్సర క్యాలెండర్ను నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో 10TV ప్రముఖ పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు 10TVకి సంబంధించిన క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి మీడియా గురించి మనందరికీ తెలుసు. మీడియా అనేది ఒక ప్రముఖమైన పాత్ర పోషించగలుగుతుంది సమాజంలో. ఇక్కడైతే ప్రజలకి అదేవిధంగా ప్రభుత్వానికి ఒక మధ్యవర్తి ఉంటూ ప్రజా సమస్య మీద నిరంతరం గలమెత్తుతూ మరి ప్రజా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మీడియా పాత్ర ప్రధానం. అందులో 10TV ఏదైతే ఉందో అది కూడా అనేక సమస్యలను బయటకు వెలికి తీస్తూ మరి ప్రజా సమస్యల కోసం నిరంతరం గలమెత్తులని, అదేవిధంగా 10TV శ్రేయభిలాషులకి, అభిమానులకి, యాజమాన్యానికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. కడప జిల్లా పులివెందులలో తన నివాసం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ప్రజలు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు వైఎస్ అవినాష్ రెడ్డి. విశాఖ ఉక్కు కార్మికులు ఆందోళన చేశారు. ఉత్పత్తి ఆధారిత జీతాల సర్కులర్ తక్షణమే ఉపసంహరించుకోవాలని ఇంటక్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఉద్యోగులకు రావాల్సిన బకాయి వేతనాలను పూర్తిగా చెల్లించని నినాదాలు చేశారు. ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి ఆధారిత వేతనాల సర్కులర్ రద్దు చేయాలని కార్మిక నేత నీరుకొండ రామచంద్రరావు డిమాండ్ చేశారు. లేబర్ కమిషనర్ ఆదేశాలను ఉక్కు యాజమాన్యం బేఖాతరు చేస్తోందన్నారు రమణ. ఇప్పటికి 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించేస్తే కనీసం ఈ 6,000 మంది ఏం చేస్తున్నారని కూడా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ పట్టించుకోలేదు. నిన్న మొన్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఏయో లేడీలు ఏయో జంతువుల్ని దత్తత తీసుకున్నారు తప్ప ఇక్కడున్న కార్మికుల్ని 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డున పడిపోయారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఆలోచించే విధానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మరొకసారి పూర్ణ ఆలోచన చేయాలి. కేంద్రం ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది మీరు వినడం కాకుండా మీరు స్వయంగా ఇక్కడ ఒక టీం
రోడ్ సేఫ్టీ మిషన్లో భాగంగా అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఫ్లాష్ మాబ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థులు ముగ్గులు వేశారు. అలాగే నృత్యాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కరోనా విపత్తు సమయాల్లో కంటే రోడ్డు ప్రమాదాల్లోని మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయన్నారు ఎస్పీ జగదీష్. కేవలం చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఎస్పీ సూచించారు. గత 3 సంవత్సరాలు చూస్తే దాదాపు ఒక 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏ కరోనాకి కూడా అన్ని ఫిగర్లు మించేటట్టు యాక్సిడెంట్స్ ఫిగర్స్ ఉన్నప్పటికీ కూడా అదే కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, ర్యాష్లెస్నెస్, ఓవర్ స్పీడ్ ఉండొచ్చు, ఓవర్ లోడింగ్ ఉండొచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, మొబైల్ ఫోన్ చూస్తూ డ్రైవ్ చేయడము, ఇట్లాంటి చిన్న చిన్న నెగ్లిజెన్స్ ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క సెకండ్ 10 సెకండ్లు చేస్తుంటే ఆ నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రాణం కోల్పోతాము. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏలూరులో ఆర్టీసీ ఉత్తమ డ్రైవర్లను సత్కరించారు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖప్రదమన్నారు ఎస్పీ. సురక్షితంగా గమ్యం చేరుస్తారనే నమ్మకంతోనే ప్రజలు ఆర్టీసీ ప్రయాణాన్ని ఎంచుకుంటారని ఆయన చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్ల సేవలు ఎంతో విలువైనవన్న ఎస్పీ రోడ్డు భద్రతపై డ్రైవర్స్ పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆర్టీసీ బస్సులపై ప్రజలకున్న నమ్మకాన్ని కొనసాగించాలని వారికి సూచించారు. ఏపీఎస్ఆర్టీసీ అంటే డ్రైవర్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు, డ్యూటీస్ మెరుగ్గా ఉంటాయి ప్రైవేట్ డ్రైవర్స్ కంటే. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల కింద లెక్క. వాళ్ళని నమ్మి చాలా కుటుంబాలు కళ్ళు మూసుకొని నిద్రపోతుంటారు బస్సులో పని చేసుకొని రిటర్న్ వస్తూ, కాలేజీకి వెళ్ళి రిటర్న్ వచ్చేవాళ్ళు. అంత భరోసా మీ ఆర్టీసీ డ్రైవర్ మీద, ఆర్టీసీ సిబ్బంది మీద, ఆర్టీసీ బస్సులు ఫిట్నెస్ పరిరక్షించే మెకానిక్స్ మీద ఈ ప్రజలు. మైనర్ల డ్రైవింగ్ పై అవగాహన కల్పించేందుకు ఎమ్మిగనూరులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మైనర్ల డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడానికి చర్యలు చేపట్టారు. 18 ఏళ్ల లోపు వారు వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనాలు సీజ్ చేసి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు. మైనర్లు వాహనం నడుపుతుంటే తల్లిదండ్రులను బాధ్యులను చేస్తామన్నారు. మొదటిసారి పట్టుబడితే కౌన్సిలింగ్ నిర్వహించి వదిలేస్తామన్నారు. మైనర్లు పట్టుబడితే 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ రాదని, 12 నెలలు వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామన్నారు సీఐ. ఈ విధంగా చేయడానికి కారణం మెయిన్ పేరెంట్స్ అని మేము భావిస్తున్నాము. పేరెంట్స్కి పిల్లల మీద ప్రేమ ఉంటే బాగుంటుంది, కానీ ఆ ప్రేమ అనేది ఇలా బైక్లు ఇచ్చేసి, కార్లు ఇచ్చేసి, స్కూల్స్కి కాలేజీకి పంపిస్తే దానివల్ల ప్రమాదాలు జరిగితే భారీ మిల్లు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆ ప్రమాదాల వల్ల మీ పిల్లలు మాత్రమే కాదు, ఎటువైపు కూడా ఇబ్బంది బాగా జరుగుతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నాను, పిల్లలు ఎవరికి కూడా వాళ్ళ యొక్క మైనారిటీ తీరేంత వరకు, అదేవిధంగా లైసెన్స్ తీసుకునేంత వరకు ఎవరు కూడా వాళ్ళ పేరెంట్స్ పిల్లలకి వాహనాలు ఎటువంటివి